ఉదయకాల బైబిలు ధ్యానములకు ఆహ్వానం. ఈ ఉదయకాల ధ్యానాలు మనలో కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. ఈ శీర్షికలో ప్రత్యేకంగా పరిశుద్ధుడైన పౌలు గారు చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన ప్రతి ప్రార్థన ఎంతో ఆత్మీయంగా, ఎంతో భారంతో, నడిపింపుతో, బాధ్యతతో చేసినట్లుగా ఇక్కడ చదివినప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన ప్రార్థనలు, ప్రత్యేకంగా సంఘం కొరకు తాను చేసిన ప్రార్థనలు మనం కొన్ని జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఒక గంభీరమైన ప్రార్థన ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో ఈ యొక్క విషయాలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి 23వ వరకు ఆయన చేసిన సుదీర్ఘమైన ప్రార్థన మనకు కనబడుచూ ఉన్నది. పౌలు గారు చేసిన చాలా పరిపూర్ణమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, ప్రార్థనలో ఆ యొక్క ఎఫెసీ సంఘానికి, సంఘంలో ఉన్న విశ్వాసులు కలిగిన విశ్వాసమును గురించి ఆయన వ్రాయిచూ ఉన్నాడు. ఎఫెసీ సంఘము అన్య సంప్రదాయం నుండి వచ్చిన సంఘం కనుక ప్రత్యేకంగా విశ్వాసముల గురించి అక్కడ ఆయన వ్రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీ 2:8 కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనే గంభీరమైన మాట ఆయన అక్కడ వ్రాసాడు. మామూలుగా అంతకుముందు అయితే వారి యొక్క ఆచారాల వలన, వారి యొక్క అనేక రకాలైన స్వనీతిని బట్టి, వారి యొక్క స్వంత ఆరాధనలో వారికి తెలియబడిన దేవునిలో ఉన్నామనుకున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధుడైన పౌలు గారు అక్కడ బహిరంగంగా వాక్య పరిచర్య చేశారో, అక్కడ అనేకులు వారు ఆ యొక్క విగ్రహములను విడిచిపెట్టి సజీవుడైన దేవుని వారు స్వీకరించారు. అందువలన పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు.
రెండుసార్లు ఇక్కడ మనం గమనించినట్లయితే మీ యొక్క విశ్వాసమును గూర్చి, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తునందలి మాట వలన కలుగును. ఈ యొక్క మొదటి వచనంలో అనగా 15వ వచనంలో విశ్వాసమును గురించిన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, విశ్వాసం అనగా దానిలో పాపమును ఒప్పుకొనుట, విశ్వాసం అనగా దేవుని కుమారుడైన యేసు ప్రభు యందు నమ్మకము ఉంచుట, విశ్వాసం అనగా పాపములకు క్షమాపణ కలుగుట. ఇవన్నీ కూడా ఆ విశ్వాసము అనే మాటలో మనం చదువుతూ ఉన్నాం, లేక గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 2 రకాలైన విశ్వాసాల గురించి ఆయన వ్రాశాడు. మొదటిగా ప్రభు యందు కలిగిన విశ్వాసం, ప్రభు యందు కలిగిన విశ్వాసం ద్వారా రక్షించబడుట అనే నినాదం ఇక్కడ మనం గమనించాం. రెండవది పరిశుద్ధులందరి ఎడల చూపుచున్న విశ్వాసము. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువునందు విశ్వాసం కలుగుట ద్వారా రక్షించబడ్డారు. ప్రభువునందు విశ్వాసం కలుగుట ద్వారా వారు ఇతరులతో కూడా ఆ యొక్క విశ్వాసమును పంచుకుంటూ ఉన్నారు. ప్రభువునందు విశ్వాసం కలుగుట ద్వారా రక్షించబడ్డారు. ఇతరుల ఎడల విశ్వసనీయత కలుగుట ద్వారా వారు దేవుని శిష్యులుగా మార్చబడి ఉన్నారు. ఈ 2 కోణాలు ఈ ఉదయకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. అందువలన పౌలు గారు చెప్పారు, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని. కాబట్టి ఉదయకాలంలో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రతి విశ్వాసి కూడా మొదటిగా ప్రభువునందు విశ్వాసము కలిగినవాడు. అనేక రకాలైన మన సొంత చిత్తమును వదిలిపెట్టి ప్రభువునందు విశ్వాసం కలుగుట అనగా రక్షించబడుట. రెండవది, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాం కనుక ఇతరులతో మనం విశ్వసనీయతగా ఉండుట. అది ఒక పారమార్థికమైన విషయం. ఆ విషయం గురించి సంఘాన్ని ఆయన పురికొల్పి ప్రార్థించుట గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రార్థన ప్రతి సంఘంలో కలగాలని, ప్రతి విశ్వాసి చేయాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ఉదయకాలం మీకు అందించి నేను ముగిస్తూ ఉన్నా. దేవుని యొక్క అత్యధికమైన విశ్వాసము మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి లోతైన విశ్వసనీయత కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తోత్ర వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన మా తండ్రి. విశ్వాసాన్ని మేము కలిగి మా జీవితకాలం జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరకు ఆయనను ఆశ్రయించిన ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.